హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద అనదర్ వీడియో. ఈరోజు మంచి విషయం అయితే నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. సో ఫుల్ వరకు చూడండి అండ్ మీకు థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు ఏంటి టాపిక్ అనేది. హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి మన ఇండియాలో కూడా స్టార్ట్ అయితే అయిపోయినాయి. సో దాని యొక్క ప్రత్యేకతలు, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో కంపల్సరీగా నచ్చుతుంది. భారతదేశ రైల్వే చరిత్రలో మరొక కీలకమైన ఘటన నమోదు చేసుకుంది. భారతదేశంలో ఇప్పటి వరకు డీజిల్ ఇంజిన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజిన్సే చూసాం, కానీ ఒక హైడ్రోజన్ గ్యాస్ మీద రన్ అయ్యే ట్రైన్స్ ఇప్పటి వరకు చూడలేదు. బట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దాని యొక్క పూర్తి వివరాలు మీకు ఈ ఫుల్ వీడియోలో మొత్తం పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. హైడ్రోజన్ ట్రైన్ అంటే పూర్తిగా హైడ్రోజన్ గ్యాస్ సిలిండర్స్ ద్వారా నడుస్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 110 km/h. బట్ దీన్ని యాక్చువల్గా డ్రైవ్ చేసే స్పీడ్ వచ్చేసరికి 70 to 75 km. సో అంతకంటే స్పీడ్ వెళ్తే ప్రమాదాలు గురవుతాయి కాబట్టి సో అంతకంటే స్పీడ్ వెళ్ళరు. బట్ దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ అనేది 2000 నుండి 2500 వరకు అయితే కూర్చోవచ్చు. ఇదొక మొట్టమొదటి ట్రైన్ అనమాట, హైడ్రోజన్తో రన్ అయ్యే ట్రైన్. అండ్ దీనికి వచ్చేసరికి 12 బోగీలు అయితే ఉంటాయంట. సో దీని యొక్క డిస్టెన్స్ అంటే ఏ ఊరు నుండి ఏ ఊరు దాకా ప్రయాణిస్తుంది అనేది తెలుసుకుందాం. ఇది వెళ్ళే రూట్ వచ్చేసరికి జోండ్ నుండి సోనిపేట్ వరకు అయితే వెళ్తుందన్నమాట. ఈ ప్లేసెస్ అనేవి హర్యానాలో అయితే ఉన్నాయి, బట్ మనకి ఇంకా ఇండియా వైడ్గా స్టార్ట్ అయితే చేయలేదు. హర్యానాలో ఫస్ట్ July 17th స్టార్ట్ చేయడం జరిగింది, 2026. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పొల్యూషన్ ఉండదు, ఎక్కువ నాయిస్ అనేది చేయదు. అంటే లో నాయిస్ ఉంటుంది, ఎక్కువ నాయిస్ చేయదు అండ్ పొల్యూషన్ ఉండదు. చాలా చక్కని ప్రయాణం అండ్ హెడేక్ లేని ప్రయాణం అనమాట. బట్ దీంట్లో 2000 కెపాసిటీ ఉంది కాబట్టి జనాల ఒత్తిడి అనేది కొంచెం ఉండొచ్చు. బట్ ఇండియాలో ఇంకొంచెం ట్రైన్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తే అండ్ నెంబర్ ఆఫ్ ట్రైన్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి కొంచెం ఫ్రీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. బట్ ఇది ఒక మంచి డెసిషన్ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ నుండి. ఇలాంటి మంచి మంచి డెసిషన్స్ ఇంకా తీసుకోవాలని ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. బట్ మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు కొంచెం చూసి ఆలోచించి ముందు వెనక ఆలోచించి చేయండి. ఇది చెప్పడానికి గల కారణం చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి. సో పెద్దల మాట వినకుండా ఏదేదో వాళ్ళకి తోచింది వాళ్ళు చేసేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ మాటని తీసుకోండి, 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.